సో అసలు ఏంటి ఇప్పుడు సొసైటీలో ట్రాన్స్‌జెండర్ అంటే అసలు ఎలా ఉంది? ఎలా అంటే ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు. ఎవరు దేనికి సపోర్ట్ చేయరు, రెస్పెక్ట్ చేయరు. మా కోసం ఎవరు ఏం చేయరు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. మీ నేమ్ ఏంటి? అండ్ మీ మై నేమ్ స్టడీ, ఇస్ మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గాని. మై నేమ్ ఇస్ కృతికా రెడ్డి. ఐయామ్ ఫ్రమ్ మాదాపూర్ హియర్. ఓకే. నేను బెగ్గింగ్ చేస్తాను ట్రాన్స్‌లో. ఓకే. మా పేరెంట్స్ నాతో ఉండరు. కరీంనగర్‌లో ఉంటారు. ఒరిజినల్లీ ఐయామ్ ఫ్రమ్ కరీంనగర్. ఓకే. మా పేరెంట్స్ అక్కడే ఉంటారు. నేను ఆహా! ఇక్కడ సింగిల్‌గా మాదాపూర్‌లో ఉంటాను. ఓకే. సో అంటే ఈ ఫీల్డ్‌కొచ్చి ఎన్ని డేస్ ఐ మీన్ మీరు ఇలా మారి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే ఏ ఇయర్‌లో మీరు చేంజ్ అయ్యారు? 5 ఇయర్స్. 5 ఇయర్స్. సో అంటే సొసైటీలో ఎలా ఉంటుంది మీతో? సొసైటీలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు. కొందరు చాలా రెస్పెక్ట్ చేస్తారు. మా గురించి తెలిసిన వాళ్ళు మాకు చాలా రెస్పెక్ట్ చేస్తారు. తెలియని వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. మాకు చాలా బాధ అనిపిస్తుంటది. కొందరు అంటారు మీరు ఫేక్ అంటారు. లేకపోతే మీకెందుకివ్వాలి అంటారు. మేము బెగ్గింగ్‌కెళ్ళినప్పుడు. హౌస్ వార్మింగ్స్‌కెళ్ళినప్పుడు గూడా మీకెందుకివ్వాలి అని అంటారు వాళ్ళు. మీరు పని చేసుకోవచ్చు కదా అని అంటారు. కానీ పనిచ్చే వాళ్ళు ఎవరు లేరు గానీ పని చేసుకోవచ్చు కదా అంటారు. అందుకు చాలా వర్క్స్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు మీ దాంట్లో గూడా గొప్ప గొప్ప డాక్టర్లున్నారు. నార్మల్‌గా పోలీసులలో గూడా మీలాంటి ప్రతి పనిలో చాలా మంది మీ మీ అంటే ట్రాన్స్‌జెండర్స్ అయితే కనిపిస్తూ ఉన్నారు. అలా ఉన్నాయి గదా! మరి వర్క్ నిజంగానే చేసుకోవచ్చు కదా! మీకంటూ ఒక పని గూడా క్రియేట్ జేసుకోవచ్చు గదా మీరు? మా దాంట్లో కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళున్నారు. వాళ్ళు ట్రై చేస్తారు. నేను కూడా అవును. ట్రై చేస్తాను. కానీ అది మా వరకు రావాలి గదా! ఇప్పుడు అదొచ్చినప్పుడు మేము గూడా తప్పకుండా చేస్తాము. ఎవరైనా గూడా బెగ్గింగ్ చేయాలి, నేను అడుక్కోవాలి, ఒకరి దగ్గరికెళ్ళి చేయి చాపి అడుక్కోవాలని భూమి మీద ఉన్న ఎవరు గూడా అట్లా ఎప్పుడు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఎవరు గూడా ఎప్పుడు గూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. నేను ఒక రోడ్డు మీదకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చేయి చాపి అడుక్కోవాలని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, ఇంత బాగా జెప్తున్నారు గదా! అంటే నాకు బెగ్గింగ్ చేయాలని ఇష్టం లేకపోయినా మా పరిస్థితి అట్లాంటిది చేస్తున్నామని అంటున్నారు కరెక్టే. సరే అట్లా బెగ్గింగ్ జేసినప్పుడు ఇస్తే తీసుకోవాలి లేదంటే లేదు. కానీ అలాంటిది రోడ్లపైనే మీరు మరీ బలవంత బెడతారు. బస్సుల్లో బలవంత బెడతారు. అదే ట్రైన్‌లో గూడా ఇవ్వకపోతే మరీ ఇప్పి మరీ చూయించే పరిస్థితి ఎందుకు అవసరమా? అది యాక్షన్‌కే రియాక్షన్ ఉంటది గానీ, ఊరికే ఇప్పుడు కామన్ పీపుల్ ట్రాన్స్‌జెండర్ అనే కాదు. కామన్ పీపుల్ అబ్బాయైనా, అమ్మాయైనా ఎవరైనా గూడా ఒకరిని ఒక మాట అనక ముందు వాళ్ళు ఊరికే రియాక్ట్ అవ్వరు సీరియస్‌గా. లేదండి. అంటే నేను ఇంతకుముందు ట్రైన్‌లో గూడా నేను గూడా ట్రావెల్ చేశాను. బస్‌లో రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తూనే ఉంటాను. సో, ఇస్తే తీసుకోవాలి. లేదంటే లేదు. అండ్ నాకు తెలిసినంత వరకేంటంటే ట్రాన్స్‌జెండర్‌లు అనేవాళ్ళు మాక్సిమం రూ. 10 అంటే ఇంక్లూడ్ చేస్తారండి. రూ. 10 ఇచ్చినా గాని సంతోషంగా తీసుకొని దేవెనలిచ్చి ఎళ్తారనేది నాకు తెలుసు. బట్ అంటే డిమాండ్ జేసి పక్కా నువ్వివ్వాలి, ఇవ్వకపోతే అని ఇప్పి మీద పడుతూ ఉంటారు. సో, నేనైతే ఎప్పుడు గూడా వాళ్ళని తిట్టలేదు, తిట్టేంత ధైర్యం గూడా నాకు లేదు. అలాంటిది వాళ్ళు ఆ బస్సులో అందరి ముందు నా పైన పడుతూ ఉంటే అంటే మాకైతే షై అనేది ఉంటది గదా! సో, ఎందుకు అవసరమా మీకది? అంటే కానీ ఇస్తే మీకు తీసుకోవాలి గదా! ఆ! మీరెందుకు బలవంత పెట్టాలి? మీకు తెలిసినవి కొన్నే ఉంటాయి. అక్కడ ఎక్స్‌పీరియన్స్ చేసేది మేము. మాతో ఏం మాట్లాడతారు, వాళ్ళేమంటారు అవన్నీ మాకు తెలుసు. కానీ ఒకటి ఇప్పుడు ఒక విషయాన్ని ఒకరి దగ్గర నుంచి 10 మంది పాస్ చేయాలంటే, ఆ విషయం అక్కడికి మారిపోతది తెలుసా? 10 మంది ప ప 10 మెంబర్ దగ్గరికెళ్ళేసరికి ఆ విషయమే మారిపోతది. అట్లనే మాతో ఏం జరుగుతది, మాతో ఏం మాట్లాడతారు, మేమెందుకు సీరియస్ అవుతాము, ఎందుకు బట్టలిప్పేస్తాము, ఇవన్నీ ఎందుకు చేస్తామనేది మాకు తెలుసు. వాళ్ళేమంటారంటే మీకు కొంతమంది తెలిసింది గాదండి. మీకు అది తెలిసిందే రీజన్ ఇక్కడ చెప్పండి. రీజన్ చెప్తున్నా. హ్మ్. మా దగ్గర జరిగేది ఏంటి అంటే వాళ్ళేమంటారు, "నీకిస్తే నాకేమిస్తావంటారు." లేకపోతే "నువ్వు రియలా? ఫేకా?" అంటారు. లేకపోతే "నీకెందుకివ్వాలి?" అంటారు. లేకపోతే లేదు అని చెప్పరు. నార్మల్‌గా లేదు అని నార్మల్‌గా చెప్పరు. "హే! వెళ్ళు" అది ఇది అన్నట్టు అంటారు. అంటే మాకేమనిపిస్తదంటే, ఇస్తేనే మేము తీసుకుంటాం కదా! మీరెందుకు ఆ విధంగా మాట్లాడడం? అని మాకు కొంచెం కోపమొస్తది. అట్లా తేడాగా డిఫరెంట్‌గా మాట్లాడడం వల్ల మాకు కోపమొస్తది. ఫేక్ అంటే ఇంకేం చేస్తాం మేము? బట్టలిప్పి చూపెట్టకుంటే. నేను ఫేక్ కాదు. రియల్‌గా ట్రాన్స్‌జెండర్ అని చూపిస్తాం. అప్పుడు అప్పుడేమవుతదంటే వాళ్ళకి మాకు గొడవైనట్టు వాళ్ళేం సృష్టిస్తారంటే ట్రాన్స్‌జెండర్స్ అంటే ఇట్లా డబ్బులిస్తే మంచిది. లేకపోతే బట్టలిప్పి ఇట్లా డిస్టర్బ్ చేస్తారు. మిస్‌బిహేవ్ చేస్తారు అని వాళ్ళు క్రియేట్ చేస్తారు. కానీ అక్కడ జరిగిన రియాలిటీ ఏంటి అనేది ఎవరు తెలుసుకోరు. తెలుసుకోరు అంటే ఇప్పుడు నేను చెప్తున్నా. వాళ్ళంటారు మీరు ఫేక్ కదా! మీకదుందా, ఇదుందా అన్నప్పుడు మాకెట్లా అనిపిస్తది? మళ్ళీ ఇంకొకటేంటంటే రోడ్ల పైన, బస్సుల్లో, ట్రైనుల్లో గాదు.
మెయిన్ మ్యారేజ్ అయిన టైంలో అంటే మ్యారేజ్ ఫంక్షన్స్‌లలో గానివ్వండి, మీరు ఒకేసారి 10 మంది వచ్చేసి మాకు 10,000 కావాలి అబ్బాయి వీళ్ళ దగ్గర నుంచి అండ్ అమ్మాయి దగ్గర నుంచి 10,000 కావాలి. లేదు ఇంక 20,000, 30,000 కూడా మీరు డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోతే అక్కడ కూడా ఇప్పి చూపిస్తా అంటారు. అంతమంది పబ్లిక్‌లో మేము పెళ్లి చేసుకోవాలా? సంతోషంగా ఉండాలా? లేకపోతే మీతో పోటీలాడాలా? సరే ఎంతో కొంత ఇస్తామని చెప్పి మేము కూడా కన్విన్స్ అయ్యి ఇస్తే, అది కూడా ఇవ్వకుండా మాకు ఇంతే కావాలని డిమాండ్ చేస్తారు. దీనికి కారణం ఏంటి? ఇంతే కావాలని కాదు. రీజనబుల్‌గా అడుగుతారు. ఇంత కావాలని అడిగితే, వాళ్ళు దాంట్లో నుంచి ఎంతో కొంత ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేసి అడుగుతాం గానీ, ఖచ్చితంగా ఇవ్వాలి అని మేము అడగం. వాళ్ళు దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తారంటే, వీళ్ళు మా మనీతోని మేము చేసుకుంటే, వీళ్ళొచ్చి అడగడం ఏంటి, వీళ్ళకి ఇవ్వడం ఏంటి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అన్నట్టు వాళ్ళు ఇంటెన్షనల్‌గా వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళేం చేస్తారంటే దాన్ని అట్లా క్రియేట్ చేస్తారు. చాలా మంది మాకు రెస్పెక్ట్ చేసేవాళ్ళు, మా గురించి తెలిసిన వాళ్ళు మమ్మల్ని పిలిసి గూడా ఇస్తారు అవును. శుభకార్యాలైతే. కొన్ని షాప్స్ ఓపెనింగ్ ఉన్నా గానీ, ఏదైనా ఈ గృహ ప్రవేశం అయినా గానీ, మిమ్మల్ని పిలుస్తారు. అది నాకు తెలుసు. బట్ నేనేమంటున్నా అంటే మ్యారేజ్ టైమ్‌లో మీరు పెట్టే ఇబ్బందులు చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళకి గూడా చాలా మందికి తెలుసు. పక్కా నేను ఏమంటున్నా అంటే మీరు ఇబ్బంది పెట్టము. మేము ఎంతో కొంత ఇచ్చినా గానీ తీసుకొని ఎళ్తాం అంటున్నారు. అవును. లేదండి నేను ఎన్నో మ్యారేజెస్‌లలో చూషినా మీరు ఎంత ఇచ్చినా గానీ మాకు అంటే ఇప్పుడు 10,000 నుంచి ఒక 8,000 వరకన్నా వస్తారేమో గానీ, లేదు మా దగ్గర మా స్తోమత ఇంతే మేము 4,000 ఇస్తున్నాము అని అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు. ఎందుకు? ఆ ఒప్పుకోందే కాకుండా మొత్తం ఇప్పి మరీ చూపించి గొడవ పెడతారు. ఆ గొడవ జరగడానికి రీజన్ ఏంటి అంటే, మేము అడిగిన అమౌంట్‌ని రీజనబుల్‌గానే అడుగుతాం కానీ, వాళ్ళు ఇంటెన్షనల్‌గా ఓవర్‌గా ఫీల్ అవుతారు. ఎట్లా అంటే, వీళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి అనే ఒక ఫీలింగ్‌తోని తెలియని వాళ్ళు మాత్రమే గొడవలు పెడతారు గానీ, మిగతా వాళ్ళందరూ ఎందుకు ఇస్తారు మరి? సరే. ఎందుకివ్వాలి అనంటే మీరెందుకు జెప్తారు? ఎందుకివ్వాలి అంటే, మనీ మాకు ఎందుకివ్వాలి అనంటే మీరు మేము ఎందుకు? చేసేదే బెగ్గింగ్. అట్లాంటి శుభకార్యాలు గానీ, షాప్ ఓపెనింగ్స్ గానీ, గృహప్రవేశాలు గానీ అయినప్పుడు మేమెళ్లి తీసుకుంటాము. మనీ ఇవ్వకపోతే అంటే బ్లెస్సింగ్స్ గాకుండా శాపనార్థాలు పెడతారా మీరు? వాళ్ళ యాక్షన్‌కే రియాక్షన్ ఉంటది గానీ, వాళ్ళు మమ్మల్ని ఏమన్నా తిడితేనే వ అవును. మనీ ఇవ్వడం, ఇవ్వకపోవడం మా ఇష్టం. శాపనార్థాలు పెట్టడందుకు మీకేం రైట్ ఉంది? శాపనార్థాలు బిఫోర్ వాళ్ళనే మాటలు ఎవరు వినరు గదా! ఓన్లీ ట్రాన్స్‌జెండర్స్ అనేవే వింటారు. ఇంకా వాళ్ళు చెప్పేది ఎవరు వినరు. వాళ్ళన్నవి ఎవరు వినరు. అక్కడ క్రియేషన్ ఏంటిది అంటే ట్రాన్స్ ఒచ్చి మా శుభకార్యాలు మేము జేసుకుంటే వాళ్ళొచ్చి మనీ అడిగరు. అప్పుడు వాళ్ళే మమ్మల్ని తిట్టారు. వాళ్ళు మమ్మల్ని శాపాలు పెట్టారు శుభకార్యం చేసుకుంటుంటే అని అంటారు గానీ, మరి మేమేమన్నాము వాళ్ళే ఏమంటే వాళ్ళు శాపాలు పెట్టరనేది వాళ్ళు చెప్పరు. ఓన్లీ వన్ సైడ్‌దే చూపిస్తారు గానీ, టూ సైడ్ చూపించరు. వాళ్ళన్నీ ఒక్క చిన్న చిన్న మాటలైనా చెప్తారా? చెప్పరు. సో, మీకెన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పటికి? డైలీ వస్తూనే ఉంటాయి. డైలీ అంటే ఎన్ని? డైలీ ఒక 100. 100 డైలీ 100 అంత ఫాలోయింగ్ ఉంది మీకు. 100 అంటే బయటికి అంటే అబ్బాయిలు అంత బెగ్గింగ్‌కెళ్ళినప్పుడు కరువులో ఉన్నారు. కరువులో అంటే ఉంటారు కదా అబ్బాయిలు. అంతే. అమ్మాయిలని లవ్ చేస్తే వాళ్ళు మోసం చేస్తారు. ఓకే. అందుకని చెప్పి వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్ అయితే కైండ్ హార్టెడ్‌గా ఉంటారు. మంచి వాళ్ళని చెప్పి వాళ్ళు మాతో మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓహ్! సో, అంటే ఎవరైనా సెక్సువల్‌గా ట్రై చేసారా మిమ్మల్ని? ఓన్లీ సెక్స్ కోసమే మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి కోసమే లవ్ యూ నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఇలా చెప్పారా? ఎవరైనా మోసం చేసారా? మోసం అంటే నేను ఆ ఛాన్స్ ఎవరికీ ఇవ్వలేదు. కానీ చాలా మందికి జరుగుతూ ఉంటాయి కదా! చాలా మందికి జరుగుతూ ఉంటాయి గానీ, వాళ్ళకి కొందరికి మెచ్యూరిటీ ఉండదు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరితోని కలవాలి, ఎవరితోని ఫ్రెండ్‌షిప్ చేయాలి, లవ్ చేయాలనేది కొందరికి తెలియదు కాబట్టి వాళ్ళు అట్లాంటి వాళ్ళు మోసపోతూ ఉంటారు. మోసం చేయడం వాళ్ళ తప్పు కాదు. మోసపోయిన పిల్లని నమ్మడం వీళ్ళ తప్పు. మోసపోయిన వాళ్ళ తప్పు.